హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. స్కూల్లో ఎలాగో ఓపెన్ అయ్యాయి కనుక పిల్లలకి రకరకాలుగా ఫ్రై రైస్లు చేసి పెట్టొచ్చండి. ఎలాంటి మసాలాలు లేకుండా ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టామనుకో పిల్లలు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొని వచ్చేసారండి. అంతా టేస్టీగా ఉంటుంది. ఆఫీస్ లంచ్ బాక్స్కైనా చిటికెలో ఈ విధంగా రెడీ చేసుకోండి. ఇలా చూడండి, నైట్ మిగిలిపోయిన అన్నమైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్కైనా ఈ విధంగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. చూసే ముందు మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ 3 బంగాళదుంపలు తీసుకున్నానండి. ఈ 3 బంగాళదుంపలు నీట్గా వాటర్లో ఒకసారి మనం నీట్గా ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ముందే వర్షాకాలం కదా, కాస్త మట్టి ఎక్కువగా ఉంటుంది కనుక 1 నుండి 2-3 సార్లు చక్కగా ఈ విధంగా కడిగి తీసుకోవాలండి. ఇలా చూడండి, మనకి ఎన్ని బంగాళదుంపలైనా ఈ విధంగా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా మనం నీట్గా కడిగిన తర్వాత వాటర్లో తీసుకోవాలండి. ఆలు పొట్టును తీసేసిన తర్వాత మనము మరో మంచినీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకొని మరోసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇలా చూడండి, ఈ విధంగా తీసుకొని ఈ బంగాళదుంపల్ని చక్కగా మనము అదే వాటర్లో 2 గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని అవి కూడా నీట్గా కడిగేసుకొని ఆ బంగాళదుంపల పక్కకు పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మనము బంగాళదుంపలు పొట్టు తీసినవి ఉన్నాయి కదండి, ఈ విధంగా చక్కగా ఈ సైజులో చిన్న స్మాల్ పీసెస్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా బంగాళదుంపలు ఎంత చిన్నగా కట్ చేస్తే అంత చక్కగా ఫ్రై అయిపోతాయండి. మనకి కాస్త పెద్దగా కట్ చేయకూడదు. ముందే బంగాళదుంప ఫ్రై రైస్ కనుక చక్కగా ఈ విధంగా చేసేసుకోవాలి. ఈ గ్రీన్ చిల్లీని కూడా మనము పొడుగుల్లో కట్ చేసుకోవాలండి. పిల్లల లంచ్ బాక్స్కి, ఆఫీస్ లంచ్ బాక్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చిన్న పీసెస్ కాకుండా మిర్చిని పొడవులో చీరి పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 2 నుండి 3 వరకు ఆయిల్ స్పూన్స్ వేసుకోవాలండి. నేనైతే చిన్న కప్పుతో కొంచెం నూనె అయితే వేసుకున్నానండి. 10 నుండి 20 వరకు కాజు తీసుకొని ఆ 10 కాజుల్ని విడతీస్తే 20 కాజులు కాస్త అయ్యాయండి. అది కొంచెం వేడైన నూనెలో వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కాజులు జీలకర్ర ఒకేసారి చక్కగా చిన్న మంట పైన వేపేసుకోవాలి. చూడండి, అలాగే మనము గ్రీన్ చిల్లీని పొడవులో చీరేసుకుని 3 వెల్లుల్లి రిబ్బలు కొంచెం కొట్టేసుకొని వేసేసుకోవాలి. అలాగే నీట్గా కడిగి పెట్టిన కరివేపాకును కూడా 2 రెబ్బలు వేసేసుకోండి. ఇంకా మనకి ఎలాంటిగా ఏమీ అవసరం లేకుండా సింపుల్గా కట్ చేసి పెట్టిన బంగాళదుంపల్ని ఈ విధంగా వేసుకొని చిన్న మంట పైన 2 నుండి 3 నిమిషాలు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మనము కొంచెం మూత పెట్టుకోవచ్చు మీరు కావాలనుకుంటే. నేనైతే మూత పెట్టుకోవాలండి, త్వరగా మెత్తగా అయిపోతే టేస్ట్ అనేది కోల్పోతుంది కనుక ఈ విధంగా చక్కగా మనం వేపేసుకోవాలండి. చూడండి, మనకి ఎన్ని బంగాళదుంపలతో అయినా ఫ్రై రైస్ చేసామనుకో చిటికెలో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. నేనైతే 1 స్పూను మిర్చి పౌడర్ వేసేసుకున్నానండి. అలాగే 1/2 స్పూను సాల్ట్ కూడా వేసేసుకొని అలాగే మనము ఇదే స్పూన్తో 1/2 స్పూను మనము అల్లము వేసేసుకోవాలండి. అప్పటికప్పుడు నూరిన అల్లమైనా సరే, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన అల్లమైనా సరే, కొంచెం అల్లం అయితే తప్పనిసరిగా వేసుకోండి. ఫ్రై రైస్లో ఇది వేస్తేనే టేస్ట్ అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి. ఇలా చూడండి, మనము కొంచెం అల్లం వేసిన తర్వాత కారం, ఉప్పు, అల్లం వేసిన తర్వాత చిటికెడంతా మిక్స్డ్ ఫ్రై రైస్ మసాలా ఇంట్లో చేసి పెట్టిందే ఇలా వేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఆ 4 చక్కగా వేసుకున్న తర్వాత ఇలా మనము బంగాళదుంపల్ని ఆ చిన్న మంట పైన చక్కగా వేపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా బంగాళదుంపలు ఎంత చక్కగా ఫ్రై అవుతాయి, ఫ్రై రైస్ అనేది అంత చక్కగా వచ్చేస్తుంది. పిల్లలైనా పెద్దలైనా ఎంతగానో ఇష్టపడి తింటారండి. బంగాళదుంపలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. మన ఊరు నుండి బంగ్లాదేశ్ వరకు చాలా ఇష్టపడి తినేవాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. చూడండి, పిల్లలకి అప్పటికప్పుడు లంచ్ బాక్స్లో ఆలు ఫ్రై రైస్ చేయాలంటే, ఆఫీస్ లంచ్ బాక్స్ కావాలనుకుంటే ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టామనుకో లంచ్ బాక్స్ మొత్తం కాలి పిల్లలు కడుపు ఉంటుందండి. చక్కగా చాలా హ్యాపీగా కూడా ఉంటారు. చూడండి, మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసిన తర్వాత బంగాళదుంపలు దగ్గరగా ఫ్రై అయిపోతున్నాయి కదా, ఇలా ఫ్రై అయిపోవాలండి. ఒక చుక్క వాటర్ వేయడం మూలంగా మనకు దేనికంటే ఉప్పు కారం అనేది బంగాళదుంపలకు పడి పిల్లలు తింటున్నా మనం తింటున్నా చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం ఒకసారి ఒక పీస్ పట్టుకొని బాయిల్ అయిందా లేదా, ఫ్రై అయిందా లేదని ఒక్కసారి ఇలా నొక్కి పెట్టుకోండి. మనం వేడివేడిగా వండినా నేనైతే 1 కప్పు మా పిల్లల కోసం, మా ఆయన కోసం అయితే ఈ విధంగా చేస్తున్నానండి. నైట్ మిగిలిపోయిన అన్నంతో చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వేడన్నంతో చేస్తున్నానండి పిల్లల లంచ్ బాక్స్కి, మా ఆయన ఆఫీస్ లంచ్ బాక్స్కి. ఇలా చూడండి, అప్పటికప్పుడు బంగాళదుంపలు ఉంటే చాలండి, ఎలాంటి నీసు లేకుండా మంచిగా చక్కగా పిల్లలకి స్కూల్ ఓపెన్ అయినాయి కనుక ఆలు ఫ్రై రైస్ చక్కగా నేనైతే చేసి ఇచ్చానండి. చక్కగా అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర పైనంగా వేసుకొని ఒక ప్లేట్లో తీసిన
తర్వాతనే పిల్లలకి చల్లారినాక మనం లంచ్ బ్యాగ్స్ అనేది ప్యాక్ చేయాలి ఫ్రెండ్స్. ఎవరైనా గుర్తుంచుకోండి, వేడివేడిగా పిల్లలకి లంచ్ బాక్స్ అయినా, ఆఫీస్ లంచ్ బాక్స్ అయినా వేడివేడిగా చేసిన వంటని మనము ఎమ్మటే బాక్స్లో బంధించకూడదండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, అప్పటికప్పుడైతే మంచిగా ఆలు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.